కింగ్ అయినా ఎంత స్ట్రిక్ట్ ఉండేటోడు ప్రకాశ్ సార్ అంటే మీరు దూరం ఎంత మంచిగా వస్తుంది ఫోటోలు కూడా తీయండి. ఫోటోలు ఇది ఒక ఇది తెల్లది మన గుడిలో ఎంత పని వాళ్ళ పిల్లల యొక్క ఈ రథసాన్ని సాయిబాబా గుడి నిలిచింది నడుస్తాన్ని కూడా. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సంబయ్య గారు తన అనుభవాన్ని, రామారావు గారి యొక్క గొప్పతనాన్ని. రామారావు గారు మేమేమో ఇక్కడ గుడిలో వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు, సాయిబాబా గురించి చేస్తున్నాడు. కానీ సార్కి అది ఫస్ట్ నుంచే ఉందండి. ఆ తల్లిదండ్రులకు కూడా ఒకసారి సార్ తల్లిదండ్రులు కూడా మనం ఒకసారి వందనాలు తెలుపుకుంటూ, ఎందుకంటే వాళ్ళు వేసే బీజంతోనే సార్కి అప్పటి నుంచే ఉందన్నమాట ఈ కార్యక్రమాలు, ఈ దీని గురించి. ధన్యవాదాలు సార్. మనకు సార్ టైం ఎక్కువ ఇవ్వలేదు. ఇప్పుడు ఒక చిన్న పాట మన గురుమూర్తి గారు పాడిన తర్వాత సార్ వాళ్ళ స్పందన తెలిసిన తర్వాత మన కార్యక్రమాన్ని మనం కొనసాగించి ముగించుకుందామండి. మ్యాక్సిమం ఇంకో 5 minutes. గురుమూర్తి గారు ఇప్పుడు గురుమూర్తి గారు ఒక గీతాలాపన చేస్తున్నారు సార్. రిఫ్రెష్మెంట్స్ మాకు కూడా 10 నిమిషం అవకాశం ఇవ్వండి సార్. మాట్లాడాలి సార్. మాట్లాడండి, మాట్లాడవచ్చు. ఇట్లా సోన్బాబు ఇటు కొన్ని ముందుకు రైట్. ఓకే. నిర్మలసుర గంగా జల సంగమ క్షేత్రం రంగులు హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పేరుగన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండతోన వాగు పాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకుంటే సమరస భావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం. థ్యాంక్ యూ. చాలా మంచిగా దేశం గురించి మా గురుమూర్తి గారు, యూజువల్గా మనం స్కూల్లో ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా గురుమూర్తి గారు చక్కటి మాటలు పడతారు. ఇప్పుడు సోనుబాబు గారిని 2 నిమిషాలు ఆయన అభిప్రాయం తెలియజేసిందిగా సభకు నమస్కారం. ఈరోజు సన్మాన గ్రహీతకు వచ్చిన మా గురుదేవులందరికీ కూడా నమస్కారం. ఏ రంగంలో ఎవరిని ఏ రంగంలో వాళ్ళని కొనసాగించే తనకిచ్చిన స్వర్గస్థులైన గురువులందరికీ కూడా నమస్కారం. ప్రత్యేకించి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మాట్లాడడం అవకాశం ఇచ్చిన సురేష్ గారికి ధన్యవాదాలు. గురు విష్ణు, గురు బ్రహ్మ, గురుదేవో మహేశ్వర. గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే మహేశ్వరుడు, సాక్షాత్ గురువే. ఈ విభూతి సామాన్య అట్లే తల్లి, తండ్రి, దైవం. తల్లి మొదటి గురువు, తండ్రి వేళ్ళనిపించిన గురువు, దైవం మనకు ప్రాణానికి నడిపించే గురువు. కానీ సమాజాన్ని నడిపించడానికి కానీ సమాజానికి ఉపయోగపడక తీర్చిదిద్దే మాత్రం తల్లి, తండ్రి తర్వాత గురువులే ప్రధాన పాత్ర వహిస్తారు. ఈ సమాజం బాగుపడాలన్నా, ఈ సమాజం చెడిపోవాలన్నా, ఈ సమాజంలో ఏది జరగాలన్నా దానికి ప్రధాన బాధ్యత గురువుకి. అటువంటి గురువులు, మహానుభావులు మనందరినీ కూడా తీర్చిదిద్దారు, ఇంకా తీర్చిదిద్దుతున్నారు. ఒక దశలో ఇప్పుడున్న ఆలు చేసిన గురువులే మనకు ఐఏఎస్ కావడానికి కూడా కారణం వారి. ఇంకా ఏ రాజకీయం వాళ్ళన్నా కారణం వారి. అందుకనే దేవుడు అందరికంటే కూడా గురువుకే ప్రథమ స్థానం. గురువు తర్వాతనే ఇంకా వీళ్ళందరూ నేర్పితేనే గురువు అన్న. తర్వాత మాకు 1979 అప్పటికి రామారావు
సుబ్బారావు బాగా చిన్న పరిచయం, అట్లే స్వర్గీయ కోటేశ్వరరావు గారు వాళ్ళు పరిచయం. అయితే నేను చూసాను విలక్షణమైన విధానం ఏంటంటే సుబ్బారావు గారు జరగమని పిల్లలందరినీ ఎవరిని కూడా ఆయన ఇంటి పేరుతోనే పిలిచారు. అంటే దొంగేటి దండు బయట ఇట్లా అంటే కట్ చేసి మళ్ళీ తీయండి. ఎంత అయిపోతే చాలా పరిచయం పిల్లలు